ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీ అలాయ్ బలయ్ చౌరాస్తా వద్ద ఓ ఇంట్లో అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో గంజాయి, మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. బర్త్డే పార్టీలో పాల్గొన్న 12 మంది యువకులు, 6 యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 40 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా 3 పాజిటివ్గా వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామనంటున్న గచ్చిబౌలి సిఐ ఆంజనేయులతో మా ప్రతినిధి సుష్మిత మరింత సమాచారం అందిస్తారు. గచ్చిబౌలిలో బర్త్డే పార్టీని భగ్నం చేశారు పోలీసు అధికారులు. హుక్కా అలాగే గంజాయిని ఎంజాయ్ చేస్తూ బర్త్డే పార్టీ నిర్వహిస్తున్న యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం మీ పార్టీలో ఎంతమంది ఉన్నారు? ఇందులో ఏజ్ అంటే బిలో ఎంత ఉంది సార్? దీంట్లో మొత్తము 18 మంది ఉన్నారమ్మా. దీంట్లో 12 మంది యువకులు, 6 మంది యువతులు ఉన్నారు. ఏజ్ గ్రూప్ వచ్చేసి 25 to 35 ఏజ్ గ్రూప్ ఉన్నారు చాలా. సో ఇందులో పాల్గొన్న వాళ్ళంతా కూడా ఫ్రెండ్సా, లేకపోతే ఒకే ఏమైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారా సార్? వీళ్ళందరూ కామన్ ఫ్రెండ్స్. వీళ్ళందరూ యువకులందరూ కూడా కామన్ ఫ్రెండ్స్. వాళ్ళందరూ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నారు అందరూ. వాళ్ళు బర్త్డే పార్టీ అంటున్నారు. ఎవరు బర్త్డే పార్టీ? ఆ వ్యక్తి ఎవరు సార్? ఆదిత్య అని అతను సివిల్ కాంట్రాక్ట్, రైల్వే సివిల్ కాంట్రాక్ట్ పనిచేస్తాడు. అతని బర్త్డే పార్టీ నిన్న చేసుకోవడం జరిగింది. దానికి అతను వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ బర్త్డే పార్టీ ఎక్కడ నిర్వహించారు? ఆ సమయంలో ఏమేమి లభించాయి సార్? టీఎన్జీఓస్ కాలనీలో అలాయ్ బలయ్ చౌరస్తా సమీపంలో మనం రైడ్ చేయడం జరిగింది. ఫేజ్ 1లో అపార్ట్మెంట్లో రైడ్ చేయడం జరిగింది. దాంట్లో మనకు ఒక 40 గ్రాముల డ్రై గాంజా, అదేవిధంగా ఒక హుక్కా పాట్, అదేవిధంగా కొన్ని మద్యం బాటిల్ సీజ్ చేయడం జరిగింది. సో మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? ఎప్పుడు రైడ్ నిర్వహించారు? ఆ సమయంలో సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉండింది సార్? అరౌండ్ 12:30 ప్రాంతంలో, 12:30 నుంచి 1 గంట ప్రాంతం మధ్యలో మాకు సమాచారం వచ్చింది. ఎస్ఓటి పోలీసులు మేము సంయుక్తంగా పోయి రైడ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో, ముఖ్యంగా యువతులు ఎవరికైనా పాజిటివ్ కానీ వారందరికీ కూడా టెస్టులు నిర్వహించారా సార్? ర్యాండమ్గా అందరు టెస్ట్ చేశాము. బట్ యువతులకు ఎవరికి రాలేము. 3 మాత్రమే వచ్చింది. ఆదిత్య, అరుణ్ అండ్ సాయి, వీళ్ళు 3 మాత్రమే మనకు పాజిటివ్ వచ్చింది. కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను కూడా ఉన్నారని చెప్తున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరు లేరు. జూనియర్ ఆర్టిస్టులు ఒక 2 ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తారంట. వాళ్ళకైతే పాజిటివ్ ఏం రాలేదు. సో ఏమైనా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారా సార్? అంటే ఏంటి, ఎప్పటి నుంచి వీళ్ళందరూ 4-5 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫ్రెండ్స్ అంట. అందరు రెగ్యులర్గా అందరు కలుస్తామని చెప్తున్నారు. వాళ్ళకు గతంలో పనిచేసిన దగ్గర పరిచయం ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళతో పాటు కొంతమంది కలిసి పనిచేశారంట. వాళ్ళందరూ కామన్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు అందరూ. ఎటువంటి యాక్ట్స్ పెట్టారు సార్? ఇప్పుడు ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళ 3 మీద మనం ఎన్డీపీఎస్ కింద యాక్ట్ కింద కేసు నమోదు చేసాం. మిగిలిన ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలో పార్టిసిపేట్ చేసే అందరి మీద వయలేషన్ అండ్ న్యూసెన్స్ అన్నమాట. వితౌట్ ఎనీ పర్మిషన్ లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం, అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయడం, అంటే నివాస ప్రాంతాల్లో ఇటువంటి పార్టీలకు అనుమతి ఉండదు అనమాట. అది చేసేందుకు వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చి పంపించేస్తారని కూడా అంటున్నారు. ఇది నిజమేనా సార్? ఎస్, వీళ్ళ మీద ఎవరైతే ఉన్నారో వీళ్ళకు అంటే అందరికీ నోటీసెస్ సర్వ్ చేస్తాము. ఈ ఎన్డీపీఎస్ ఎవరైతే వచ్చారో వాళ్ళకు మేము ఫర్దర్గా టెస్ట్ లైవ్ చేయాల్సి వస్తుంది. చూసినా కదా, మొత్తంగా టీఎన్జీఓ కాలనీలోని అలాయ్ బలయ్ చౌరస్తా వద్ద కూడా ఒక అపార్ట్మెంట్లో వీళ్ళందరూ కూడా ఈ బర్త్డే పార్టీ నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. నిన్న రాత్రి పక్కా సమాచారం ప్రకారం వెళ్ళి అక్కడ పోలీసులు అక్కడ రైడ్ నిర్వహించారు. ఆ సమయంలో యువకులు ఉన్నారు. వారందరినీ కూడా అదుపులో తీసుకుని ప్రస్తుతం వారందరికీ నోటీస్ ఇచ్చి వారందరి తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి వివరాలు కూడా తెలియజేస్తామని కూడా గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.